హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల నుండి కొత్త పింఛన్ల కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు అయితే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక పెద్ద శుభవార్తని అందించాడు. అలాగే వికలాంగ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఒక శుభవార్త అనేది సీఎం చంద్రబాబు అయితే చెప్పాడు. ఏప్రిల్ నుండి సదరం సాట్లు ప్రారంభమవుతున్నాయి. వాటిలో ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కూడా అప్లై చేసుకునే విధంగా అయితే వీలు కల్పిస్తున్నారు. మొత్తంగా ఈ పింఛన్లు కొత్త పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ సదరం స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే విషయాల గురించి మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగ మరియు వృద్ధాప్య వితంతు పింఛన్లు తీసుకునే వారికి అయితే ఒక పెద్ద శుభవార్త అనేది అందించింది. ఏప్రిల్ 1న సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా సదరం స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారు ఏప్రిల్ 1 నుండి అప్లై చేసుకోవచ్చు. ఈ సదరం స్లాట్లు కేవలం ఎవరికైతే అంగవైకల్యం ఉంటుందో వారు మాత్రమే ఈ సదరం స్లాట్లు అప్లై చేసుకొని సదరం సర్టిఫికేట్ పొందగలరు. సదరం సర్టిఫికేట్లో 40% పైన వస్తే అలాంటి వారు మాత్రమే పింఛన్ అనేది ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అలా కాకుండా సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ అనేది 40 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆ పింఛన్ అనేది ఆ పర్సన్కు రాదు. కాబట్టి ఎవరికైనా సదరం స్లాట్లో 40% కంటే ఎక్కువగానే ఉండాలి. అలాగే మాకు సదరం సర్టిఫికేట్ ఉందండి, సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ 40 కంటే ఎక్కువగా ఉందా అనుకున్న వారు ఈ నెలలో పింఛన్ అప్లై చేసుకోవడానికైతే ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది. కాబట్టి అటు వృద్ధాప్య పింఛన్ అయినా, ఇటు వికలాంగ పింఛన్ అయినా, అటు ఒంటరి మహిళ పింఛన్ అయినా, ఏ పింఛన్ అయినా సరే మీరు మే నెల నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏప్రిల్ 1 నుండి సదరం స్లాట్లు ఓపెన్ అయ్యాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ సదరం స్లాట్కు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే లింక్ అయిన మొబైల్ మీరు మీ వెంట తీసుకొని మీ సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రాల్లోకి వెళ్తే వారు మీకు సదరం స్లాట్ని బుక్ చేస్తారు. అప్పుడు మీకు ఒక తేదీ అనేది వస్తుంది. ఆ తేదీ ప్రకారం మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్లో కానీ మీ జిల్లాలో ఉన్న హాస్పిటల్లో కానీ అక్కడికి వెళ్తే మీకు వైద్య పరీక్షలు నిర్వహించి వారు సదరం సర్టిఫికేట్ అనేది ఒక 20 రోజులు లేదా ఒక నెల తర్వాత మీకు అనేది ఆన్లైన్లో ఇస్తారు. మే నెలలో వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు మే నెలలో కొత్త పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డులో ఏజ్ అనేది 50 సంవత్సరాలు ఉండాలి లేదా 60 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ అనేది ఇంకా గవర్నమెంట్ నుండి పర్ఫెక్ట్గా రాలేదు. అప్పుడు దానికి సంబంధించి ఏజ్ ఎంత పెడితే అంత ఉండాలి. అలాగే వారికి రేషన్ కార్డు ఉండాలి. కరెంటు బిల్ 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అలాగే వాళ్ళకి 10 ఎకరాల కంటే వ్యవసాయ భూమి 10 ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి. మాగాణి అనేది 5 ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి. ఇవన్నీ మీకు ఉన్నట్లయితే మీరు వృద్ధాప్య పింఛన్కు మే నెలలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న 60 రోజుల్లోపు మీకు పింఛన్ అనేది మంజూరు అవుతుంది. అలాగే వితంతు పింఛన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గర డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మీకు కూడా ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, మీ ఇంటి యొక్క కరెంటు బిల్లులు ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా వితంతు పింఛన్కు మే నెలలో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ పింఛన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బిల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.